తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత గిరిజనులకు ఎలాంటి స్కీములు కూడా లేవు అని ఆయన కొంతమంది దళిత గిరిజనులు తీసుకెళ్లి కలెక్టరేట్ లో ధర్నా చేస్తున్నారు. చంద్రబాబు గారి నాయకత్వంలోనే గిరిజనులు దళితులందరూ కూడా బాగుంటారని తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను మేము కొనసాగిస్తామని, దళితులు ఎక్కడ అన్యాయం, తెలుగుదేశం పార్టీలు ఎక్కడ అన్యాయం జరగదని కూడా మేము ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దినోత్సవం సందర్భాన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మన కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు అర్జెంటుగా పనిచేయడం వల్ల రాలేకపోయినారు. దానికి వారు కూడా చింతిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత ఘనంగా జరుగుతున్నామంటే మన కావలి పట్టణ అధ్యక్షులు, మా ప్రధాన కార్యదర్శి వీరి సమక్షంలో ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్క దళితుల కోసమే కాదు, భారత దేశాని కోసం ఆయన కృషి చేసినటువంటి వ్యక్తి. ఈ భారతదేశం ముందు ఏ విధంగా భవిష్యత్తులోకి వెళ్ళాలి, రాబోయే రోజుల్లో ప్రపంచంలోగా అగ్రగామిగా నిలవాలన్న ఉద్దేశంతో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. అదే రాజ్యాంగాన్ని గతంలో చూసాం. వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు భారత రాజ్యాంగం ఎక్కడా అమలుపరచలా. ఎస్సీ ఎస్టీలు అనడం, వాళ్ళ మీదనే కేసులు పెట్టడం, వాళ్ళ మీదనే అట్రాసిటీ కేసులు పెట్టడం. ఆ కేసులు పెట్టుకున్న బాధ్యతల్లో బాబురావు గారు, నేను ఒకడిని, దేవా ఈ విధంగా కూడా మేము కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకున్నటువంటి వ్యక్తులు. అటువంటి దుర్మార్గపు పరిపాలన నుంచి దేవుడు మనల్ని విముక్తి చేసి ఈరోజు మళ్ళా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో మన ప్రభుత్వం ముందుకు పోతా ఉందనే దానికి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ జయంతి సందర్భంగా కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాలు, సూచనలతో ఈ రోజున నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయాలను కొనసాగించాలని చెప్పని వారు మాకు చేసిన సూచనలతో ఈరోజు కావలి నడిబొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను పుణికిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం నినాదం ఆ రోజున బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే వచ్చినటువంటి విషయం. బోధించు, సమీకరించు, పోరాడు. బోధించడం అంటే ఒక విషయాన్ని, మన హక్కుల గురించి కానీ మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల మీద బోధించాలి, ప్రజలందరికీ తెలియజేయాలి. తద్వారా వారందరినీ కూడా సమీకరించాలి. తద్వారా ఆ యొక్క సమస్య మీద పోరాడని చెప్పినటువంటి గొప్ప దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటరానితనాన్ని పారదోలడంలో, అదేవిధంగా సమాజ స్థాపనలో ఒక వర్గానికి, ఒక కులానికి, మతానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలో బాగా జీవించాలి, సంతోషంగా జీవించాలనే మంచి నిర్ణయంతో ఆ రోజున ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలలోనే అతిపెద్ద రాజ్యాంగం మన భారతదేశ ప్రజాస్వామ్య రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని విలువలను కాపాడుతూ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఈ సభావేదిక ద్వారా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ప్రమాణం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా, నా మిత్రులకి, కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.